హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు. కుక్కల దాడిలో 3 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో తోటి చిన్నారులతో కలిసి సాయంత్రం రీనా అనే చిన్నారి ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి యత్నించాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమేస్తున్న క్రమంలో ఒక కుక్క చిన్నారిపై దాడి చేయడంతో చేతిపై గాయాలయ్యాయి. స్థానికులు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టించుకొని మున్సిపాలిటీ పట్టణంలో కొన్ని రోజులుగా కుక్కల బెడద ఎక్కువైందని మున్సిపల్ కమిషనర్కు వివరించినా పట్టించుకోవడం లేదని స్థానికులు అన్నారు. వీధి కుక్కలను ఎనిమల్ కేర్కు తరలించి తగిన చర్యలు చేపడతామని మున్సిపల్ అధికారుల మాటలు నీటి మాటలుగానే మిగిలిపోయాయని, కుక్కల నివారణకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు మా బాబాయ్ బిడ్డను కుక్క అరిచింది. అధికారులు అసలు పట్టించుకుంటలేరు. కుక్కలను పట్టినామంటారు కానీ ఎన్ని పట్టిరో కూడా తెలియదు. కానీ పట్టలేరనే విషయం పక్కన పెడితే ఇక్కడ ఈ ఏరియాలో మాత్రము 20-30 కుక్కలు అయితే మొత్తం స్వైర వ్యవహారం చేస్తున్నాయి. ఇలాంటి కుక్కల్ని ఏదైనా ఎనిమల్ కేర్ సెంటర్కో లేకుంటే వీటిపైన ఏదైనా వీటిని పట్టుకుని ఎక్కడైనా వదిలేయడము అలాంటివి చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలి. పొద్దున్నే ఒక సంఘటన జరిగింది, అది మరొక ముందే ఇంకో సంఘటన. పెద్ద పాపన కాదు, 3 ఏళ్ల చిన్నారిని కలవడం. అధికారులు పట్టించుకోవాలి. ఇంకేదే